ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. జోగులాంబ గద్వాల్ ఈ పొద్దు జోగులాంబ గద్వాల్ జిల్లాకు వచ్చిన. జోగులాంబ గద్వాల్ జిల్లాకు అమ్మవారిని దర్శించుకొని పోదామని చెప్పేసి జోగులాంబ గద్వాల్ అమ్మవారి అల్లంపూర్ తాలూకా ఇక అమ్మవారిని దర్శించుకొని అట్లనే వెళ్ళే చైర్మన్ సార్తో ముచ్చేద్దాం వచ్చిన 5వ శక్తిపీఠం. మన భారతదేశంలో 5వ శక్తిపీఠం అంటే అది చెప్తేనే అసలు ఇట్లా ఏమంటారు చేతులు గూస్ బాంబ్స్ వస్తాయంటారు, చూసినా గట్ల వస్తూనే ఉంటారు నాకు. అమ్మవారు అంటే అంత శక్తి. అమ్మ రైట్. ఏం రాజానా ఎక్కడ వెళ్ళిపోతా అంటుర్రే, ఇక చూపెడుతురు కదా మీకు. ఇక ఎక్కడ వచ్చినా అంటే అల్లంపూర్కి వచ్చిన. జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ ఇక మున్సిపాలిటీ. ఇక మున్సిపాలిటీ పోయినా సార్ మున్సిపాలిటీ, మళ్ళీ ఇతర మున్సిపాలిటీ. ఇక ఒక సార్ పేరు వచ్చేసి పి జయరాముడు. ఇక గతంలో సర్పంచ్ చేసాడు. ఇక పోయిన కిత్తల రిజర్వేషన్ రాసేసరికి సార్ మనిషిని పెట్టుకొని గెలిపించుకొని కిత్తల మళ్ళీ బీసీ రిజర్వేషన్ రావని ఇక మళ్ళీ సార్ జెండా ఎగిరేసిండు. ఇక ఏ జెండా అనుకుంటారు? మన గులాబ్ కలర్ జెండా, కేసీఆర్ సార్ జెండా. తమాష ఉందిలే. ఇంకా మన ఏమంటారు ఇక బీఆర్ఎస్ మనిషి చాలా కార్యక్రమాలు చేస్తుండు సార్, సేవా కార్యక్రమాలు. కానీ ఇక వచ్చి చెప్పుడు చాలా ఉన్నాడు రా, అందుకే నాతో చెప్పుడు అంటే ఇక సార్తో డైరెక్ట్గా సార్తో కూర్చొని మంచి ముచ్చట పెడుకుందామని వచ్చిన. ఏ మనిషి సాధి మాకు సార్. నమస్తే అన్న. నమస్తే రాజన్న. పనిగా మాట్లాడుతున్నాను. నమస్తే. నమస్తే నమస్తే రాజన్న గారు. బాగున్నావా సార్? బాగున్నాం సార్. అగ్గి కడక్కున్నారు ఇక్కడ జోగులాంబ లాంటిగా ఎవరి కాటన్ ఫేమస్. మరి నాకు 2 జతలు ఇప్పిస్తాం. ఎవరు ఇప్పిస్తారు? మేము ఇప్పిస్తాం. ఈ 2 జతలు ఇప్పినా మీలాగా ఉండదు. మొత్తం ఎట్లయిపోయింది ముడతలు ఇది కడకుండా. ఇక దుకాణం తెలుస్తారు వాళ్ళు తెలుసు సార్. 2 జతలు ఇప్పింది. ఎక్కిపోతూ మీ దగ్గరకు వచ్చిన సార్. ఇక మున్సిపాలిటీకి వచ్చిన. చెప్పండి సార్. వస్తున్నది మీది రాజకీయం. ఫస్ట్ కార్యకర్త నుండి ఇప్పటిదాకా చైర్మన్ దాకా చాలా కష్టపడుతున్నారు, పార్టీకి కానీ ప్రజలు కానీ. ఇక వాడి తెలుసు మున్సిపల్ సార్. మరి సూర్యత మున్సిపల్ చేయండి సార్. ఓకే ఓకే సార్ మున్సిపల్ చెప్తాను. ఖచ్చితంగా మీరు వచ్చినందుకు నా అభిప్రాయం చెప్తాను. మీ ముందుకు విషయాలు చెప్తా. నా పేరు పి జయరాముడు. నేను ఎల్ఐసి ఏజెంట్గా కూడా కొనసాగిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు గతంలో నేను మేజర్ గ్రామ పంచాయతీ అల్లంపూర్ పట్టణంలో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేశాను. ముఖ్యంగా అల్లంపూర్ జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ తాలూకాలో ఉన్నటువంటి అమ్మలగనమ్మ, మూలటమ్మ, పెద్దమ్మ జోగులాంబ 5వ శక్తిపీఠం. తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠము, ప్రపంచంలో కూడా 5వ శక్తిపీఠం. మొత్తం 18 శక్తిపీఠాలు ఉన్నాయి మన హిందూ ధర్మం ప్రకారం. దాంట్లో 5వ శక్తిపీఠం అమ్మవారు, 6వ శక్తిపీఠం శ్రీశైలం బ్రహ్మారంభ తల్లి శ్రీశైలం. కాబట్టి ఈ విధంగా 5వ శక్తిపీఠంలో మీరు వచ్చినందుకు నిజంగా మీరు కూడా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది దక్షిణ కాశీ అంటారు. కాశీ ఎంత పవిత్రమో దీన్ని దక్షిణ కాశీ అంటారు. కాశీలో చనిపోతే మోక్షం వస్తుంది. ఈ యొక్క అల్లంపూర్ శక్తిపీఠంలో దక్షిణ కాశీలో ఒక నిద్ర చేస్తే కూడా చాలు మోక్షం వస్తుంది పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి. సారు మరి రాజకీయ ప్రస్థానం ఎప్పుడు చూడాలి సార్? ఎందుకంటే కుటుంబ సభ్యులు రాజకీయం చేసి మీరు రాజకీయాలకు వచ్చినా సార్? లేదండి రాజన్న గారు. లేదు రాజన్న గారు. యాక్చువల్గా మా కుటుంబంలో నేను చిన్నప్పుడే 3 సంవత్సరాలప్పుడే మా నాన్న చనిపోయిండు. అయితే మా అమ్మనే మేము వ్యవసాయదారులము ముఖ్యంగా. అయితే నేను ఇంటర్మీడియట్ వరకు చదివాను. ఫస్ట్ కాలేజ్ ఇంటర్మీడియట్ ప్రెసిడెంట్ కూడా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఆ రోజుల్లో. అయితే నేను కార్యకర్తగా గత ఒక చిన్నప్పటి నుంచి కూడా మన రాజశేఖర రెడ్డి గారు, చంద్రశేఖర రెడ్డి గారు ఈ ఊర్లో ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళకు కార్యకర్తగా మంచిగా పనిచేశాను. ఆ గుర్తింపు ఉంది కాబట్టి అదేవిధంగా ప్రజలు నన్ను గుర్తించి ఫస్ట్ నేను కౌన్సిలర్గా కూడా వార్డు మెంబర్ కూడా అల్లంపూర్లో ఎన్నుకున్నారు. అప్పుడు వార్డు మెంబర్ కూడా నేను మంచిగా పనిచేసినాను. అదే కోవలో ముఖ్యంగా నేను కూడా ప్రజలకు సేవ చేయాలా, నా శేష జీవితం ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడాలనే తపనతో రాజకీయంలోకి వచ్చినాను. ఆ రాజకీయంలో మొదటి నుంచి అన్ని పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ రాకముందు వేరే మిగతా పార్టీలో కూడా కార్యకర్తగా పనిచేసినాను. ఆ తరుణంలో మన ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు అల్లంపూర్ పట్టణానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అమ్మవారు జోగులాంబ పాదయాత్ర నుంచే ప్రారంభించడం జరిగింది. అప్పుడు నేను కార్యకర్తగా జాయిన్ అయినాను బీఆర్ఎస్ పార్టీలో. ఆ విధంగా రోజు ప్రజలకు సేవ చేస్తూ ఒక ఎల్ఐసి ఏజెంట్ కాకుండా కూడా రాజకీయంలో కూడా ప్రతి ఒక్కరికి కుటుంబాన్ని కానీ ఊరికి కానీ దేశాన్ని కానీ అభివృద్ధి చేయాలనే తపన నాలో ఉంది. ఎందుకంటే నా యొక్క ఉద్దేశం ఒకటే, నేను
ఉన్నే లేకున్నా చనిపోయినా మామూలు చరిత్రలో కలవద్దు, చరిత్రలో నిలవాలన్నదే నా యొక్క తపనగా భావించినాను. కాబట్టి ఈరోజు కూడా ప్రజల గుండెల్లో ఒక జయరాముడు ఎల్ఐసి ఏజెంట్ అంటే గుర్తింపు ఉంది. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా కూడా నా జీవితం మొత్తం శేష జీవితమైనా నేను ఎంత పదవి ఉన్నా లేకున్నా కూడా ప్రజలకు సేవ చేస్తానని నా యొక్క తపన ఉంది. అయితే సార్ మరి ఏమంటారు, గతంలో ఒకసారి వార్డు మెంబర్ చేసి మళ్ళా సర్పంచ్ చేసి ఆ సమయంలో చేసిన కార్యక్రమం మన అల్లపూర్ గ్రామానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గతంలో వార్డు మెంబర్ చేసిన తర్వాత నా వార్డు కొరకు సొంతంగా కూడా కంప కొట్టించి నీళ్ళ విషయంలో కానీ మురికి విషయంలో కానీ విద్యుత్ ఆ రోజు పనిచేసాను. ఆ ఉద్దేశంతోనే ఆ వీరి ప్రజలు కూడా మంచి చేసిన జయరాముడు శభాష్ అనుకున్నారు. ఆ ఉద్దేశంతోనే ప్రజలు కూడా నన్ను మళ్ళా సర్పంచ్గా కూడా బంపర్ మెజార్టీతో నన్ను గెలిపించినారు. సర్పంచ్గా ఈ అలంపూర్ పట్టణంలో బంపర్ మెజార్టీతో గెలిపించారు. ఆ సర్పంచ్ అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఫండ్ వచ్చినా రాకున్నా కూడా నేను వేరే వాళ్ళ దగ్గర కూడా మన పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్ర నాయకుల దగ్గర కూడా నేను చందానో లేకపోతే ఏదైనా ఊరి అభివృద్ధి తీసుకొచ్చి దగ్గర సర్పంచ్ నుండి ₹1,00,00,000 తీసుకోవడం జరిగింది. ఆ ₹1,00,00,000తో కూడా ఈరోజు కొన్ని రోడ్లు కానీ ఫిల్టర్ వాటర్ కానీ ఈరోజు తాగుతుందంటే నేను చేసినదే నా అభివృద్ధి. అయితే ఈరోజు రోడ్డు మీద ఈ మా ప్రభుత్వం విద్యుత్ దీపాలు నేనే అలంకరించాను. నేను వచ్చినాక ఒక ట్రాక్టర్ కొన్నాను. ఆ రోజు సర్పంచ్ అయినాక ప్రతి ఒక్కరి వీధిలో ఏదైనా చిన్న పని ఉంటే కూడా కుక్క చనిపోయినా పంది చనిపోయినా పిలుస్తూనే పలుకుతా. దేవుడు వరాలిస్తాడో తెలియదు కానీ పిలుస్తూనే పలికే జయరాముడు అని చెప్పి ప్రజల్లో నమ్మకం కలిగించినాను. సార్ మరి ఎచ్చకేలకు ఈ కిత్తన మున్సిపల్ చైర్మన్ పోటీ చేసి అంటే వాడు ఫస్ట్ కౌన్సిలర్ పోటీ చేయలేము. ఫస్ట్ కౌన్సిలర్ పోటీ చేయాలి. ఎన్నో వాడు సార్ మరి? 6వ వార్డు. మరి ఆడవాళ్ళకు మీరు ప్రజలకు వెళ్ళినప్పుడు సమస్యలు ఏం చెప్పారు సార్ మీకు? ఓకే, నేను మున్సిపల్ చైర్మన్గా ఫస్ట్ కావకుండా ముందు కౌన్సిలర్గా ఎన్నుకోవాలి. మన సిస్టమ్ ఉంది. ఆ 6వ వార్డు నుంచి నేను కౌన్సిలర్గా నిలబడినాను. నాకు ప్రత్యర్థి ముస్లిం క్యాండిడేట్గా నిలబడినాడు. అయితే నా వార్డులో ఉండేది ముఖ్యంగా ఏమంటే 378 మంది ముస్లిం సోదరులే ఉండరు, కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి నాకైతే భయం ఉంది ఒకకెళ్ళి. అయినా నేను మంచి పనులు చేశాను కాబట్టి నన్నే గెలిపిస్తారనే సంకల్పంతోనే 100% నేను అక్కడే నిలబడడం జరిగింది. ఎందుకంటే నా వార్డు 7వ వార్డు. ఇక్కడ 7వ వార్డు అయితే కూడా నాకు 100% 400 చిల్లర ఓట్లతో కూడా గెలుస్తుంటే, కానీ దాంట్లోనే మా క్యాండిడేట్లు అంటే గౌరవులైన మనకు బీఆర్ఎస్ పార్టీ మన ప్రముఖులైనట్టు చెల్లా వెంకటరామరెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా మన ఎమ్మెల్యే విజయుడు గారి సహకారంతో నాకు బీఫామ్ టికెట్ ఇస్తే మున్సిపల్ చైర్మన్ చేస్తానని వాళ్ళు వాగ్దానం చేసేందుకే నేను నిలబడినాను. ఎందుకంటే మంచి వ్యక్తి వర్కర్ నువ్వు అని చెప్పి నన్ను పిలిపించి జరగడం జరిగింది. ఆ ఉద్దేశంలో 6వ వార్డులో నిలబడినాను. 6వ వార్డులో ఇంత టైట్ ఉంటే కూడా భయపడకుండా కూడా తిరిగాను. అయితే వాళ్ళు ముస్లిం సోదరులు కూడా న్యాయం చేస్తా అని చెప్పినాను. అదేవిధంగా ప్రతి వీధిలో కొన్ని రోడ్లు కానీ, కొన్ని వాటర్ ప్రాబ్లం కానీ, కొన్ని సమస్యలు మురికి కాలువలు కానీ ఉన్నాయి. అటువంటి తూచా తప్పకుండా నేను ఖచ్చితంగా చేసి చూపిస్తానని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా 6వ వార్డులో ప్రజలు మామూలు హిందువులు ముస్లింలు కూడా ఐక్యమై అరే ఈజ్ ఆల్సో గుడ్ వర్కర్, ఇంతకుముందు సర్పంచ్గా చేసిన కాలంలో కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా వచ్చి మాకు అభివృద్ధి కొరకు పాటుపడిన వ్యక్తి అని చెప్పి ప్రజలు నన్ను గుర్తించి మళ్ళీ 6వ వార్డు నుంచి కూడా నన్ను గెలిపించడం జరిగింది. ముఖ్యంగా ఎంత వచ్చింది సార్ మెజారిటీ కూడా? 18 ఓట్లు. 18 ఓట్లు. ఖర్చు కూడా బాగా కావచ్చు. ఖర్చు 18 ఓట్లతో అంటే 16 ఓట్లు వచ్చినవి. పోస్టల్ బ్యాలెట్ 2 ఓట్లతోనే 18 ఓట్లతో గెలవడం. నా ఖర్చు అంటే ఏం లేదు. మామూలుగా ఈరోజు ప్రజలు నన్ను గుర్తించినారు. కాస్త క్యూస్తో పోస్టల్ బ్యాలెట్ పేపర్లో అవి చూపించడానికి నా ఎమ్మడి నా అభిమానులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఇంటింటికి ప్రచారం చేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ ఇంటిలో ఉన్న ప్రజలందరూ కూడా కుమ్మరి వీధి ప్రజలు కానీ, తెలుగు ప్రజలు కానీ, ఇక అక్బర్పేట ప్రజలు కానీ నాకు నీరాజనాలు పట్టి కూడా ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు అని వాళ్ళు నాకు భరోసా ఇచ్చి నా వెన్నంటుండి నన్ను గెలిపించినందుకు నిజంగా ఈ మీడియా ద్వారా కూడా వాళ్ళకు నా 6వ వార్డు ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ ఉద్దేశంతోనే నెక్స్ట్ అయితే మా పార్టీ ఒకటి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నిజంగా చెప్పాలంటే రూలింగ్ పార్టీ ఉంటే కూడా బీఆర్ఎస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉంటే కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏకగ్రీవంగా 10వ వార్డు నుంచి మా క్యాండిడేట్ గెలిపించడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే మిగతా 9 వాళ్ళు కూడా మేము అన్న చెల్లా వెంకటరామరెడ్డి గారి సహకారంతో, ఆయన తర్వాత విజయుడు ఎమ్మెల్యే గారి సహకారంతో 9 వాళ్ళు కూడా మా క్యాండిడేట్ నిలబెట్టడం జరిగింది. అయితే 9ట్లో ఖచ్చితంగా మనం 9కి 9 గెలవాలని మా తపన ఉండింది. కానీ అనివార్య కారణం వల్ల కొంతమంది దుష్టశక్తుల వల్ల కొంతమంది వేరే మామూలుగా ఆ వీధి ప్రజలు కొన్ని వాళ్ళు
యాక్చువల్గా క్యాండిడేట్ గుర్తించలేక కొన్ని వార్డులు మేము ఓడిపోయాము. అయినా కానీ 5 వార్డులు మేము 100% బాగా బంపర్ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఈ 5 వార్డుల సమానం అంటే 10 వార్డులలో 5 వార్డులు సమానంగా మేము వచ్చినాము. అందులో కూడా మాకు 100% మేమవుతాం కాబట్టి మాకు ఎమ్మెల్యే గారి ఓటుతో కూడా ఈరోజు మున్సిపల్ చైర్మన్ నేను నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే మన ఎమ్మెల్యే విజయుడు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ, ముఖ్యంగా మా ఎమ్మెల్సీ అన్నగారు చెల్ల వెంకటరామరెడ్డి సహకారంతో ఆయన ఎమ్మెల్సీ నిధులతో కూడా లేదంటే ప్రభుత్వంతో కూడా కొట్లాడి అల్లంపూర్ పట్టణాన్ని దినదినం అభివృద్ధి చేస్తాము. ఎందుకంటే ఇది దక్షిణ కాశీ 5వ శక్తిపీఠం జోగులాంబ సన్నిధిలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కానీ ఆహ్లాదంగా ఉండాలి అని నాకు కోరిక. ఈ యొక్క గెలిచిన స్థలంలో నేను ప్రజలకు ఒకటే చెప్పినాను, మా అల్లంపూర్ పట్టణ ప్రజలకు కానీ వేరే వాళ్ళకు కానీ ఈ అల్లంపూర్ పట్టణాన్ని దినదినం అభివృద్ధి చేస్తాము. వీధి దీపాలు కానీ ఆయన మరుగుదొడ్డి విషయంలో కానీ ఆయన వేరే వాటర్ ప్రాబ్లంలో కానీ మిషన్ భగీరథ కానీ ఈరోజు మనకు మిషన్ భగీరథ నీళ్లు పారుతుండే ప్రతి పల్లెల కంటే అది మన కేసీఆర్ పుణ్యమే అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. ఇటువంటి కాకుండా కూడా మాకు మళ్ళీ ఈ నుంచి అన్న చెల్ల వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దది 30-70 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఆ రోజు ఆ బ్రిడ్జి నిర్మాణం 5-6 పల్లెలు కూడా ఆంధ్ర ఉన్న పల్లెలు కూడా ఈరోజు బస్సు సౌకర్యం కల్పిస్తాం. అదే శ్రీశైలం బ్రహ్మరామ తల్లిని కూడా పోవడానికి కూడా రోడ్లు కూడా వేపిస్తాం. ఆ విధంగా మిగతా బ్యాలెన్స్లో ఉన్నటువంటి కొన్ని అల్లంపూర్ పట్టణంలో బ్యాలెన్స్ ఉన్న వర్కులు కూడా తూచా తప్పకుండా కూడా అందరి సహకారంతో కేసీఆర్ ప్రభుత్వం రాబోయే కాలం కూడా మా ప్రభుత్వమే కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. 100% ఇది నిజము. కాబట్టి అన్న చెల్ల వెంకటరామరెడ్డి గారు మన ఇప్పుడున్న ఎమ్మెల్యే విజయుడు గారి సహకారంతో 100% దినదినం అభివృద్ధి దీనికి చేస్తాం. ఎందుకంటే అమ్మలగన్నమ్మ జోగులాంబ తల్లి భక్తులకు కానీ అల్లంపూర్ పట్టణాన్ని కోరిన వెంటనే కొంగు బంగారం అయితే అట్లా ఆమె దీవిస్తుంది. కాబట్టి ఆ శక్తిపీఠం వల్ల నిజంగా న్యాయదేవత మా పార్టీ కొరకు కానీ నా కొరకు కానీ న్యాయదేవత మాకు ఆశీర్వదించింది. కాబట్టి జోగులాంబ తల్లి ఖచ్చితంగా ఈ ఊరిని దినదినం అభివృద్ధి చేస్తాము. కుల మత భేదము లేకుండా అందరినీ కలుపుకొని ఈ ఊరిని 100% మున్సిపాలిటీని నిజంగా ఒక మాటలు చెప్పాలంటే ఎవరు చేయలేనటువంటి పని నేను చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. సార్ ఇంత తమాషా మాట్లాడుతున్నారు. మరి గతంలో మన కేసీఆర్ సార్ ఉపయోగించిన సంక్షేమ పథకాల గురించి మరి ఈ కింద రేవంత్ రెడ్డి సార్ ఉపయోగించిన సంక్షేమ పథకాల గురించి తేడా చెప్తావు సార్? ఖచ్చితంగా తేడా ఉంది. ఎందుకంటే గతంలో ఆ రోజు చావు బతుకుల మధ్యన ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించిన మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చేసిన పనులు దినదినం ప్రజల గుండెల్లో నిలిచినాయి. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో ఈరోజు మనం నీళ్లు లేక నమో రామచంద్ర మనకు అన్నం లేకుండా నీళ్లు కావాలి. అటువంటి నీళ్ళ పల్లెలకు ఎప్పుడు కూడా దూరం వలసపోతున్నారు. అటువంటిది మనకు భగీరథ స్కీమ్ ద్వారా కానీ మిషన్ భగీరథ స్కీమ్ కానీ నీళ్లు ఏర్పాటు చేసి ఈరోజు దాహం తీర్చిన ఘనత ఒక రకంగా చెప్పాలంటే మన కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా కాకతీయ ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు, రైతు మాఫీ, రుణమాఫీ ఇవాళ చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు ఒక రైతుని నమ్మిన వ్యక్తి, రైతే రాజు అనే ఆయన ఉన్న తపనలో ఆ రోజు ఒక రైతు చనిపోతే కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవర్ చేసి ఈరోజు రైతు కుటుంబాలను ఆదుకునే వ్యక్తి మహానుభావుడు మన కేసీఆర్. ఆ రోజు ఆ కేసీఆర్ ప్రభుత్వంలోనే ప్రతి ఒక్కటి కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఎమ్మడే ఇట్లా అప్లికేషన్ వచ్చిందంటే ఇచ్చిన ఘనత ఆ రోజు ఉంది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏముందయ్యా అంటే ఆ రోజు కాంగ్రెస్ కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజలకు మభ్యపెట్టిండు. ఇదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ రోజు ఏం చెప్పిండు, కళ్యాణ లక్ష్మితో పాటు మళ్ళీ ఒక తులం ఇస్తాను. తులం ఎక్కడ పోయింది? గ్యాస్ 500కి ఇస్తున్నాడు. గ్యాస్ ఎక్కడ పోయింది? ఆయన తాత రైతు బంధు ఇంతవరకు పడలేదు, రైతులకు న్యాయం జరుగుతలేదు. ఈ విధంగా దినదినం ఆయన చేసిన పథకాలు 6 చెప్పిండు. 6లో ఒక్కటి కూడా లేదు. ఒకటి ఉంది. ఏది? ఉచిత బస్సు ఆడోళ్లకు సంసారం ఇచ్చిపెట్టి బస్సులలో పంపించి ఆలు కొట్లాడి ఈరోజు ఖచ్చితంగా విడదీసేదానికి ఆ బస్సు యాత్ర పెట్టిండు. ఫ్రీ బస్సు పెట్టిండు. ఆ ఫ్రీ బస్సు గురించి ఎవరికి ఉపయోగపడుతుందండి చెప్పండి? ఆడోళ్ళకి పెత్తనం ఇస్తే మాకు సంసారం ఎట్లా నాశనం కావాలా? తీర్థయాత్ర, ఆ యాత్ర, ఫ్రీ బస్సు ఉందని చెప్పి సంసారం ఇచ్చిపెట్టిపోతున్నారు. మొగుళ్ళేమో ఆగుండరు. మామూలుగా మన ఆడోళ్ళకి ఫ్రీ బస్సు ఇచ్చినప్పుడు మొగుళ్ళు మాత్రం డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఆర్టీసీ బస్సులో నిలబడుతున్నారు. ఫ్రీ బస్సులో ఉన్న ఆడోళ్ళు మాత్రం కూర్చుంటారు. నేను ఆడోళ్ళని కించపరచలేను, కానీ ప్రతి ఏదానికే సరే ఎప్పుడోసారి ఉపయోగించుకుంటారు. కానీ ఈ విధంగా మనం ఫ్రీ బస్సే కాదు, ఫ్రీ బస్సు ఎవరు అడిగినారు? ప్రజలు ఏమన్నారు? మహిళలు అడిగినారా? అడగలేదే. కాబట్టి ఇటువంటి ఫ్రీ పథకాలు పెట్టి ప్రజలకు మబ్బ పెట్టి గెలిచారు తప్ప ఏ రోజు అభివృద్ధి పథకం అనేది లేదు. వాటంగా
ప్రతిరోజు ఈరోజు కేసీఆర్ని తలుచుకుంటూనే ఉంటారు ప్రజలు. కాబట్టి ఏది ఏమైనా మన కేసీఆర్ ప్రభుత్వంలో 100 రూపాయలు నిజాయితీగా న్యాయంగా జరిగింది. కొన్ని ప్రాజెక్టుల్లో కట్టించిండు. అదేవిధంగా మన కేసీఆర్ గారు 100% ఈరోజు తెలంగాణ రాష్ట్రం కొరకు కూడా పోరాడిన వ్యక్తి మహానుభావుడు కేసీఆర్ గారు. అదే కేసీఆర్ గారి అడుగుజాడల్లో మన కేటీఆర్ అన్నగారు, హరీష్ రావు గారు కూడా ఎంతోమంది నాయకులు వచ్చి వాళ్ళు చేయి కలుపుతూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కొట్టుకొని యువత కొరకు కూడా పాటుపడిన మన కేటీఆర్ గారు కూడా ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. ఏం చెప్పినా కానీ కూడా ఈ యొక్క అల్లంపూర్ నుంచే పాదయాత్ర చేసిన మన కేసీఆర్ గారు అల్లంపూర్ అమ్మవారి మీద దయ ఉంది కాబట్టి ఈ యొక్క అల్లంపూర్ పట్టణాన్ని దినదినం అభివృద్ధి చేయడానికి 100% మన బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్య నాయకులు కూడా వచ్చి అభివృద్ధి కొరకు పాటుపడతారు. ఏదైనా సరే నాకు తెలిసిన వ్యక్తి ఏమంటే మనం 100 రూపాయలు మంచి పని చేసే వాళ్ళని మనం ఎన్నుకోవాలి రాబోయే కాలంలో. ఎందుకంటే 100 రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం 100% డెవలప్ చేసింది. అసలు ఈరోజు రాజకీయం అంటే నేర్పించిన గురువు మన కేసీఆర్. ఇంతకుముందు ఎవరు చెబితే కోన్ పుస్తక కొల్లాపురం రాస్తా ఉంటుంది. అటువంటిది ఈరోజు కొల్లాపురం కూడా అభివృద్ధి అయింది తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా అల్లంపూర్ కూడా దినదినం అభివృద్ధి అయింది. ఇప్పుడు ఈరోజు మనకు 4 లైన్ కానీ ఇంకా బస్ సౌకర్యం కానీ అన్నీ కూడా వేయించి మన చెల్ల వెంకటరామరెడ్డి గారు మన ఎమ్మెల్యే విజయ్ గారు కూడా ఈ యొక్క అల్లంపూర్ పట్టణానికి 100% ఏది ఇబ్బంది జరగకుండా స్ట్రీట్ లైట్లు కానీ ఆయన తర్వాత రోడ్ల విషయంలో కానీ టాయిలెట్లో కానీ ప్రతి ఒక్కటి నేను మళ్ళీ పక్కన కూడా నా ఉద్దేశం అంటే అన్నగారి సహకారంతో ఈ ఊరికి ఫిల్టర్ నీళ్ళు కూడా తాపాలనుకున్నాం. ఫిల్టర్ నీళ్ళు ఏదో ఒక రకంగా తీసుకొచ్చి 60 లక్షలు 70 లక్షలు పెట్టి మిషన్ భర్తే కాకుండా ఫిల్టర్ నీళ్ళు తాపించడానికి నా వంతు కృషి చేస్తా. అదేవిధంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తా. అదేవిధంగా అందరి సహకారంతో బీఆర్ఎస్ పార్టీ ప్రజల వాళ్ళతో ప్రతిపక్షం అనేది లేకుండా మనం అందరం కలిసి కట్టుగా ఈ అల్లంపూర్ పట్టణాన్ని దినదినం అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా ఈరోజు అల్లంపూర్ పట్టణం అంటేనే జోగులాంబ శక్తిపీఠం ఉంది. అటువంటి శక్తిపీఠంలో ప్రజలందరూ కలిసి ఏకమై దీన్ని దినదినం అభివృద్ధి చేస్తే ఒక హిస్టారికల్ ప్లేస్గా దీన్ని ఎట్లా చేయాలంటే అరే అల్లంపూర్ అంటేనే ఎక్కడ ఉంది, ఇండియాలో ఏడుందని ప్రతి ఒక్కరు గుర్తించడానికి ప్రయత్నం చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ముందు మాట్లాడుతుంది సార్ మరి చెప్పండి. ఇక మరి ఇంకా 5 ఏళ్ళ సమయం ఉన్నది. ఇంకా సమయంలో ఏం పనులు చేద్దాం అనుకుంటారు? ఇప్పుడు మనకి ఇచ్చిన అవకాశం ప్రజలకు ఈ 5 సంవత్సరాల్లో 100% బీఆర్ఎస్ పార్టీ పేరు గుర్తించేటట్లా చేస్తా. అదేవిధంగా ముఖ్యంగా మా గురువులు, మా పూజ్యులు, మా దేవుడు అనుకోండి చెల్ల వెంకటరామరెడ్డి గారి ఎమ్మెల్సీ, అదేవిధంగా విజయుడు అన్న గారి సహకారంతో ఈ యొక్క అల్లంపూర్ మున్సిపాలిటీని పట్టణాన్ని దినదినం అభివృద్ధి చేస్తూ ఏది ఇబ్బంది జరగకుండా గద్వాల జిల్లాలోనే ఈ యొక్క మున్సిపాలిటీని నంబర్ 1గా తీర్చిదిద్దుతా అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా కానీ కూడా 100 రూపాయలు ఈ అల్లంపూర్ పట్టణాన్ని ఏ సమస్య ఉన్నా ఏదైనా డెవలప్మెంట్ కావాలన్నా ఎక్కడి నుంచైనా నిధులు కూడా వీలైతే మా అల్లంపూర్ పట్టణంలో ఉన్నట్టు ఫారిన్లో ఉన్న స్టూడెంట్స్ ద్వారా కూడా నిధులు సేకరించి వీలైతే మన ఊరు కన్న తల్లిని మరవాకు అనే ఉద్దేశంతో మన ఉన్న ఊరిని మరవాకు అనే తపనతో నా యొక్క అభిప్రాయంతో వాళ్ళకు కూడా నా అభిప్రాయం చెప్తూ అరే మన ఊరు మన అభివృద్ధి అనే కాన్సెప్ట్తో ఖచ్చితంగా ఈ ఊరిని జోగులాంబ గద్వాల జిల్లాలో మున్సిపాలిటీ అల్లంపూర్ మున్సిపాలిటీ 100% నంబర్ 1గా నిలుస్తానని నా సాయశక్తుల అందరి సహకారంతో మళ్ళీ చెల్లా వెంకటరామరెడ్డి సహకారంతో ఎమ్మెల్యే విజయుడు గారితో పార్టీ కార్యకర్తలతో ఏదైనా సరే ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని చూడకుండా అందరం కలిసికట్టుగా కలిసి మనం మళ్ళీ వీఆర్ ఇండియన్స్, హిందుస్థాన్ హమారా అనే ఉద్దేశంతో మనం మళ్ళీ కలిసికట్టుగా చేస్తూ ఈ అల్లంపూర్ పట్టణాన్ని నంబర్ 1గా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఓకే రాజన్న గారు, మీరు వచ్చినందుకు ధన్యవాదాలు సార్. పోయిరండి, మన పార్టీ కొరకు నేను పాటు పడతాను. అన్ని విషయాలు కూడా మీకు చెప్పినాను. దీన్ని తూచే తప్పకుండా నేను శిరసాయిస్తే తల వంచి అమ్మవారి మీద ప్రతిజ్ఞ చేస్తే నేను 100 రూపాయలు అభివృద్ధి కొరకు నా జీవితంలో నేను బతికున్నంత వరకు నా రక్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి అయిన తర్వాత అల్లంపూర్ మున్సిపాలిటీ కొరకు దారపోస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాను. మంచి మాట.